హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ పచ్చి శనగలు తెల్ల శనగలతో పులుసు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను. బీరకాయ చిన్నది ఒక పావు కిలో ఉంటుంది, అది. ఆనియన్స్ ఒకటి, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం ఇది ధనియాల పౌడరు, కొంచెం కస్తూరి మేతి, ఒక కప్పు శనగలు తెల్ల శనగలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకబెడతాను. సాల్టు, పసుపు, కొంచెం చింతపండు, పులుసు అన్నా కదా కొంచెం ఇంతే వేస్తున్నాను, కారం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు వండే విధానం చూపిస్తాను మీకు. స్టవ్ వెలిగించుకుందాం. కుక్కర్ పెట్టాను. కొంచెం వాటర్, ఎంతో కాదు కొంచెం, ఒక్క విజలే కదా. ఇక కప్పు శనగలు వేస్తున్నాను. ఒక విజల్ పెట్టుకున్నాను, అంతే, ఎక్కువ వద్దు. ఒక విజల్ వచ్చాక తీద్దాం. అందులోపు దీని మీద బీరకాయ వేద్దాం. దీని మీద బీరకాయ ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడెక్కింది. ఆయిల్ వేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను. వేసాను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కలుపుదాం. శనగలు కూడా ఉడికే ఒక విజల్ వచ్చింది. దీనిలోనే కస్తూరి మేతి ఉందని చెప్పగా వేసేసాను దీంట్లోనే పోపులను. మూత పెడదాం ఒక 2 నిమిషాలు, ఉల్లిపాయ మగ్గే వరకు. అయిపోయింది ఉల్లిపాయ, చూసుకుందాం. అయిపోయిందండి, ఉల్లిపాయ మగ్గింది. కొంచెం పసుపు కొంచెం కలుపుదాం. ఇప్పుడు ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, ఒక విజల్ వేసిన శనగలు కలుపుదాం బాగా. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. అది కొంచెం ఏమంటారు, తాలింపులో బాగా వేయగలగా, వేగితేనే టేస్ట్ ఉంటాయి. శనగలు వేసాం కదా, అయిపోయింది, బాగా మగ్గే. మా పిల్లలు ఉట్టి ఉడకబెట్టి తీస్తంటే ఉప్పు వేసి తినట్లేదు, అందుకే నేను ఈ పని చేస్తున్నాను. మనకు మంచిగా తినబుద్ధి అయింది కూరలో. ఇవి తెల్లవి మంచి బలము, ఇవి శనగలు రోజు కొన్ని తింటే. ఉట్టి తినగలిగితే మంచిగా తినొచ్చు, రోజు ఉడకబెట్టుకొని కొంచెం. ఇవి అందులో మళ్ళీ కొత్త శనగలండి, ఈ సంవత్సరం ఇవి టేస్ట్ బాగుంటాయి, చాలా బాగుంటాయి కొత్త శనగలు. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను కొంచెం. మావాడి శనగలు అడుగుతున్నాడు, కొంచెం దీనిలో తీసి ఇస్తున్నాను. తిన్నావు గారా ఇంతసేపు. కలుపుకుందాం. కూర్చో. 5 నిమిషాలు మూత పెడదాం. 5 నిమిషాలు మూత పెడదాం, మగ్గుద్ది. అంత పిసుక్కుందాం. ఇది బీరకాయ వేసినాక ఉప్పు వేసి మూత పెట్టాం కదా, ఇప్పుడు కలుపుకొని చూసుకున్నాం ఎట్లా ఉందో. అయిపోయింది. కారం వేసుకుందాం కొంచెం. పులుసు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది, సరిపోయినంత తీసుకోవాలి. మళ్ళీ పుల్లగా ఉంటే బాగోదు కదా. చాలు, చిన్న స్పూన్ కదా, ఒక 5 స్పూన్లు వేసాను నేను. కలుపుకుందాం బాగా. బాగా కలుపుకొని
ఇప్పుడు పులుసు రెడీ చేసుకున్నాను, అది వేస్తాను. పులుసు కొంచెం వేసాను, ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుందని కొంచెం వేసుకున్నాను. మావాడు వావ్ అంటున్నాడు కానీ ఇక్కడ నుంచి కదలట్లేదు. వావ్ అంటున్నాడు వండుతుంటే. వాడు తినకముందే వావ్ అంటున్నాడు. అబ్బా అంట. పులుసు పోసుకున్నాక ఇప్పుడు చూద్దాం, అయింది, దగ్గరికి అయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర, ఇది పుదీనా ఉంది కదా, అది వేసుకుందాం. తీస్తున్నానండి. పుదీనాను కొత్తిమీర పెట్టినా కదా, ఇంకా అయిపోయింది, దగ్గరికి అయింది మంచిగా. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని బౌల్లో తీసుకొని చూపెడతాను మీకు. నేను ఇది ఎందుకండి ఇలా చేసింది మీకు చూపెడతానికే కాదు, మేము కూడా ఇంట్లో ఇట్లా చేసుకుంటాం. బీరకాయ కేజీ తెచ్చినా మాకు సరిపోదు, ఒక దగ్గరికి వచ్చేస్తుంది అది. అది 2 కాదు, ఇది 1/2 కేజీ బీరకాయ ఇంత కూర అయింది. ఇది రోజంతా తినొచ్చు, 2 పూటలు తినొచ్చు, అంత ఎక్కువైంది కూర. అదే మామూలుగా ఫ్రై చేసిన, ఎగురేసిన రాదు ఇంత కూర. 1/2 కిలో బీరకాయ ఇంత కూర వస్తుందా? ఇది ఇప్పుడు 4 తినొచ్చు ఈజీగా, 3, 4 2 పూటలు తినొచ్చు, అంత కూర అయింది. శనగల కాంబినేషన్ వేసి, ఈ శనగలు కూడా మంచిది కదా ఒంటికి, ప్రోటీన్ ఫుడ్. ఇది ఉట్టిది ఉడకబెట్టుకొని తినాలంట, ఉడకబెట్టుకుంటామా తింటామా అని టైం పట్టుద్ది తినేసరికి. ఇట్లా అయితే నైట్ నానబెట్టుకొని పొద్దున కూరలే చేసుకోవచ్చు, అయిపోద్ది. ఇగో బౌల్లోకి తీసుకోగా కూడా ఇంకా మళ్ళీ కళాయిలో ఇంకా కూర ఉంది. ఇంత కూర అయింది 1/2 కిలో బీరకాయ. మనం 4 ఇంట్లో ఉన్నామంటే సరిపోదు కదా, 1/2 కిలో బీరకాయ ఇట్లా చేసుకుంటే మంచిగా అందరం తినచ్చు. టేస్ట్ కూడా ఉంది. పులుసు వేసే కదా, లైట్గా వేసాను, ఏమి ఎక్కువ ఏమి వేయలే, పులుసు లైట్గా వేసాను. ఇంకా మీరు ఇది ఒకళ్ళు ఇష్టం అనుకుంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేనైతే వేయలేదు, మాకు తినరు ఇంట్లో, అందుకే వేయలేదు కొబ్బరి పొడి. దీనిలో వేరే కూరలు తింటారు కానీ బీరకాయలు తినరు, అందుకే వేయలేదు. అయిపోయిందండి, రెడీ అయ్యింది. చూస్తానికి కూడా బాగుంది కదా కూర. బీరకాయ, తెల్లయి శనగలు, పెద్దవి కొత్త శనగలు బాగున్నాయి, కూరకి చాలా టేస్ట్ ఉన్నాయి. కంపల్సరీ చేసుకొని ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అందరూ చూసి దీన్ని ట్రై చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. హాయ్ అండి, ఉంటాను.